హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షమిని వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయినాడు కదా, ఉషా ఎడుకో క్యాంప్ వేసిందని. షార్ట్ వీడియోలో కూడా అయితే పెట్టిన. మొత్తానికైతే అనుకోకుండా అయితే మా ఊరు అయితే వెళ్ళినాం అనమాట. ఎందుకు వెళ్ళినాం ఏందో వీడియో అయితే లాస్ట్ వాటికి అయితే చూడండి, అర్థమవుతుంది నేను సడన్గా ఎందుకు వెళ్ళినాం. వెళ్ళేదాకా వెళ్ళనో అని నాకే తెలియదు. దెబ్బ అయితే అప్పటికప్పుడు అయితే ఆ రోజే నైట్ అయితే పనికి పోయించినాక, రాము కూడా పనికి పోయించినాకైతే నిమ్మలంగా అయితే బయలుదేరాం అనమాట. 2 బ్యాగులు అయితే తీసుకున్నాం. ఎక్కువైతే లగేజ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఎల్లమ్మ తల్లికి సామాన్ ఏవో పెట్టుకున్నాం. ఒక్కొక్క జత బట్టలు పిల్లలకే పెట్టేసిన. మనకి ఇంటికాడ ఉన్నాయి అనేసి అయితే మొన్న ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు ఇంటికాడ ఉన్నాయి కాబట్టి బట్టలు మొత్తానికైతే ఏమైతే బట్టలు అయితే ఎక్కువ తీసుకోవాలి. మొత్తానికైతే మేము పోయి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కి కల్లా 9:30 అట్లా అయిందనమాట. మళ్ళీ 1:30కి అట్లా దిగినాం. మళ్ళీ ఇంకా ఆడ నుంచి ఇంటికి వచ్చే కల్లా 2 అయిపోయింది. ఇంకా 2 అయితే ఇంకా వండుకున్నాం అనమాట. అసలుకి సోయి లేకుండా పడినాం. ఇంకా లేచే కల్లా మొత్తం అయితే మా కోసం అయితే అన్నం కూర వండింది, ఛాయ్ పెట్టింది. మేమేమో 7 గంటలకు లేచినాం. 7 గంటలకు లేచి ప్రశాంతంగా మన ఇంట్లో మనం కూర్చొని వ్యవహారం పెట్టుకుంటా మొంగడుకున్నాం అనమాట. బ్రష్లు కూడా అయితే తీసుకురాలి, ఎందుకంటే అంత హడావిడిగా అయితే బయలుదేరిపోయినాం కాబట్టి. ఇంకా మా అత్త పాలపొడి అయితే తెప్పించింది. ఇంకా పాలపొడి వేసుకొని అయితే రుద్దుకొని నిమ్మలంగా అయితే కూర్చొని ప్రశాంతంగా ఇంత ఛాయ్ తాగి ఇల్లంతా మళ్ళీ బూజులు ఇట్లా దులుపుకొని నేను తాళం వేసుకొని వస్తాను కదా నా రూమ్కు. నేను ఇంకా బూజులు ఇట్లా అన్నీ దులుపుకొని మళ్ళీ ఎక్కడెక్కడ కొంచెం చదువుకొని బ్యాగ్ అయితే వీళ్ళకి బ్యాగ్ కావాలనేసి ఉన్న బట్టలు కూడా తీసాక ఆడబెట్టారు. అన్నీ అయితే అటు చేసి స్నానం అయితే చేసేసి ఈరోజైతే మేమైతే ఎల్లమ్మ తల్లికి అయితే పాలు పొంగినకి అయితే వచ్చినాం. ఇప్పుడే ఉంది పొంగినకి అనుకుంటురా. ఇంకా ఆషాఢం ఒకటి వస్తుంది. 3 నెలల పొద్దు అయితే అయిపోయిందనమాట. 3 నెలలు అయితే 3వ నెల అయితే తగిలింది. మళ్ళీ 4 మంత్స్ అయితే వస్తాయి అనేసి అయితే ఇంక ఇప్పుడు నేను ఇంటికి అయితే వెళ్ళిన పాలు పొంగినకి అయితే. నెలల చేత వెళ్ళలే కదా, ఎందుకో వెళ్ళాలి చాలా రోజులు అయిందనేసి అయితే అనుకున్నా. అనుకొని ఇప్పుడైతే వెళ్ళినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము నెలల చేత పోవాలనుకున్నాం కానీ పోలేకపోయినాం. ఇవన్నీ హైదరాబాద్ నుంచి తెచ్చినాం. ఎందుకంటే మేము నైట్ బయలుదేరినాం కదా, మళ్ళీ వచ్చి మేము మంగళవారం రోజు ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది. లగేజ్ బరువు అయినా సరే ఇవన్నీ తీసుకోవాలనేసి ఇంకా హైదరాబాద్లోనే 2 గుమ్మడికాయలు కానీ, నువ్వుల నూనె కానీ, పసుపు కుంకుమ అయితే పండగ చేసినప్పుడు తెచ్చినవి ఉన్నాయి. గుదికడ్డీలు ఇట్లా గంధం, నువ్వుల నూనె, నిమ్మకాయలు, మంచి పూలదండ, పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం ఆడ నుంచే. రామైతే గుడి అయితే అలికిండు, స్నానం అయితే చేసి మొత్తం మంచిగా అయితే నున్నగా అయితే అలికిండు. ఇంకా మొత్తం వంట చేసే పని మీద ఉంది. ఇంకా నేనేం అవతలగది అంతా చేసి ఇంక ఇవతలగది కూడా దూడ్చి ఇంకా నేను కూడా స్నానం చేసి పాలు పొంగిచ్చిన. ఫస్ట్ అయితే పాలు పొంగలకైతే వండి పెట్టి ఇంకా నేనైతే ఆ గ్యాస్ ఆన్ చేయలేదనమాట. మళ్ళీ రెగ్యులేటర్ పెట్టి తీయడానికి ఇంక ఇది నార్మల్ ఇంకో చిన్న స్టవ్ ఉంది కదా, ఇంకా దాని మీద అయితే పాలు అయితే పొంగించుకున్నా. గుళ్ళో అయితే మంచిగా ముగ్గు అయితే వేసుకున్నా. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మన ఇంటికాడ మన గుళ్ళో మనం చేసుకుంటుంటే చాలా అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, పోవద్దు ఇంకోసారి ఇంకా ఆడికి అనేసి. కానీ పోవాలి కదా బతుకు తిరుగు అన్నట్లుగా. చూడండి మా ఎల్లమ్మ ఫోటో అయితే ఎంత బాగుందో. వాళ్ళైతే ఒగ్గోలేసినవి అయితే మస్తు అవుతున్నాయి అనమాట. వాళ్ళు ఇంకా ప్లాస్టింగ్ అయితే చేపిమన్నారు గోడకి. మాకు తెలియదు కదా, అప్పుడైతే ప్లాస్టింగ్ చేపిలేక సున్నం ఇట్లా అన్నీ వేసినాం. ఈసారి పెట్టినప్పుడైతే ప్లాస్టింగ్ ఏంటమ్మా మంచి బొమ్మ అయితే దిద్దుతామన్నారు. అమ్మవారి రూపుదిద్దటం అయితే చాలా తక్కువ మాకెళ్ళి. నేను మా పెళ్ళైన కాంచి 10 సంవత్సరాల నుంచి అయితే నేను ఇట్లా ఎక్కడ దిద్దంగా అయితే చూడలే. నార్మల్గా వీడియోలలో చూస్తాం కానీ మా ఇంట్లో కూడా ఇట్లా బొమ్మ దిద్దే కళ మంచిగా అయితే అనిపించింది. గోడలకు కూడా అయితే దిద్దారు, మంచిగా వేసిర్రు అనమాట. మా ఎల్లమ్మ తల్లి లగ్గం అయితే 3వ నెల అయితే తగిలింది. మరి ఆమె దయ మంచిగా అయితే ఉంటే మళ్ళీ 1 ఇయర్ కల్లా పెడతాం, లేకపోతే మళ్ళీ 3 సంవత్సరాల కల్లా పెడతాం. ఇంకంతా ఎల్లమ్మ తల్లి దయ. ఇప్పుడైతే అప్పుడు పెట్టి మళ్ళీ మేము 5 సంవత్సరాల తర్వాత అయితే పండగ అయితే చేసినాం అనమాట. చాలా లేటుగా అయితే చేసినాం, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు ఇట్లా అన్నీ మంచిగా లేకుండే. ఇప్పుడు దేవుడి దయ వల్ల, ఎల్లమ్మ తల్లి దయ వల్ల అయితే కొంచెం సక్సెస్గా ఉన్నాం కాబట్టి కొంచెం నిలబడి మాది మేము సంపాదించుకొని మాది మేము ఉన్నాం కాబట్టి అప్పైనా సప్పైనా పెట్టాలనేసి అయితే డేర్ అయితే చేసినాం అనమాట. ఇన్ని రోజులు అయితే కాకుండే ఇన్ని అప్పులల్లో అంత అవసరమా పెట్టేదని రాము. ప్రతి సంవత్సరానికి అయితే వెనకేసిండు. ఇంక ఈ సంవత్సరం ఎట్లా ఏం చేయాలనేసి అయితే పట్టు అయితే చేసేసినాం. అమ్మవారు పెట్టినాక అయిపోయినాక మళ్ళీ 16 అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా నెలలో అయితే రాకుండా ఇప్పుడు మళ్ళీ 3 నెలలకైతే ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా అప్పుడు పెళ్ళికి వచ్చి ఇంకా ఆడే వేసిపోయినాం. మళ్ళీ ఇంక ఈసారి అని ఇప్పుడు మొత్తం అయితే నీట్గా చదువుకొని పోవాలనేసి అయితే మేమైతే మొత్తం ఇల్లంతా మళ్ళీ ఎక్కడిదక్కడ చదివేసి
ఇంకోటేందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే అట్లనే చెరువు గట్టు కూడా పోయినాం. ఇంక చెరువు గట్టు వీడియో, ఈ వీడియో అంతా ఒక దాంట్లోనే ఉందనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2 వీడియోలు ఫుల్ వీడియోలు ఒకటో రెండో ఉన్నాయి చెరువు గట్టి. ఇంక అందుకే ఎక్కువ పెట్టదలుచుకోలే, ఎక్కువ తీయను కూడా తీయలేదు. అంత టైం లేదు. మస్తు పబ్లిక్ ఉన్నారు. చేతిలో ఫోన్ గుంజుకొని పోతారేమో అన్నంత భయం అవుతుందనమాట. అంత జనం, ఎంత జనం అంటే ఎక్కడ జనం. పండుకోనిక కూడా జాగ దొరకట్లేదు, కూర్చోనిక కూడా జాగ దొరకట్లేదు. మస్తు పబ్లిక్ అవుతున్నారు. ఈరోజు మా ఇంట్లో పాలు పొంగించుకొని నిమ్మలంగా పని అంతా చేసుకొని మళ్ళీ ఇంట్లో పులిహోర, చపాతీలు ఇవన్నీ వేసుకొని అయితే మేమైతే మళ్ళీ ఇంకా చెరువు గట్టుకైతే బయలుదేరినాం. 1 గంట 2 గంటలు అయితే ఇంట్లో ఉండి అందరం మంచిగా అన్నం తినేసి ఇంకా పిల్లలందరూ రెడీ అయినాకైతే మళ్ళీ మేము చెరువు గట్టుకైతే దారి పట్టినాం అనమాట. ఇంకా 2 గుమ్మడికాయలు తెచ్చిర్రు. ఎందుకు తెచ్చిర్రు అనుకోగల. ఒకటైతే అమ్మవారికి అయితే తిప్పి కొట్టినాం, ఇంకొకటి అయితే ఇంటి అంతా దిష్టి తీసి అయితే కొట్టినాం. ఒకటి అమ్మవారికి, ఒకటి ఇంటికి అయితే కొట్టినాం అనమాట. ఇంత మునుపు అయితే మేము ఎప్పుడు పెట్టినప్పుడు కల్లా ఎప్పుడైతే ఎక్కువ గుమ్మడికాయలు కొట్టలేదు. ఈసారి ఒగ్గోళ్ళం పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు ఇట్లా కొడితే ఇట్లా మంచిది అనేసింది. ఈ మధ్య ఏందో రామె ఏడ కొబ్బరికాయ కొట్టినా పడిగొస్తుంది, ఉయ్యాలు వస్తుంది. ఉయ్యాలు ఎందుకు నాయన ముగ్గురు ఉన్నారు, ఇంకా పడిగా అనుకోవాలో దాన్ని ఉయ్యాలు అనుకోవాలో అర్థం కావట్లేదు. రామె ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా ఇదే పగులుతుంది. ఇట్లా పగలటం కరెక్టా లేదా మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి. అమ్మవారికి అయితే మాకు చేతనైన అన్నీ అయితే మంచిగా అయితే చేసుకొని వచ్చినాం అనమాట. ఊరికి వచ్చినామనే కానీ ఒక నైట్ కూడా కరెక్ట్గా అయితే ఇంటికాడ లేవు. కనీసం ఒక 12 గంటలకు కూడా మా ఇంట్లో అయితే మేమైతే లేవు. ఎందుకంటే తొందరగా అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఇంట్లో వేప చెట్టుకి కూడా అయితే పూజ చేసుకున్నాం. ఈ వేప చెట్టుకి పూజ చేస్తే ఎంతమందికి డౌట్లు వస్తాయంటే మా ఊర్లో అయితే ఎట్లుంటారంటే పంచెట్లకు లుచ్చని లేచులు మా ఊర్లోనే దొరుకుతారని ఎక్కడ దొరకరు. అన్ని డౌట్లు వస్తాయి. వేప చెట్టుకి బుట్లు పెట్టుడేంది, పసుపు పూసుడేంది, ఈ పూలు వేసుడేందని. కొంతమంది తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో తెలియదు. ఎవరు ఏమనుకున్నా మంది మనం చేసుకోవాలా, మన ఇంట్లో మనం చేసుకోవాలన్నమాట. అందరికీ భయపడుకుంటూ కూర్చుంటే ఇంకా మనం ఆడనే కూర్చుంటాం, ముందుకైతే జరగం. మంది అయితే మనం కానిచ్చుకోవాలా. ఈరోజైతే ఇంకా 3 నెలలు కాబట్టి ఇంక మొత్తానికైతే ఇంటికి కూడా ఒక్కసారి అయితే దిష్టి అయితే తీసినాం. అమ్మవారికి ఇంటికి మొత్తం అయితే ఇంకా రామైతే దిష్టి అయితే చేసి కొబ్బరికాయలు అయితే కొట్టిండు. మాకు ఇట్లా చెప్తేనే పండగ చేసిన వాళ్ళు పండగ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు చెప్తేనే మేము ఇట్లా అయితే చేసినాం. ఈ పని అయితే నెలలో అయితే చేయాలా. అప్పుడు నేను రాకూడదు అనేసి అయితే రాగలను. అందుకోసం అయితే ఇప్పుడైతే చేసినాం అనమాట. వచ్చినవనే కానీ వచ్చినవా లేదా అన్నట్టుగానే మా ఊళ్ళందరూ ఆ ఊర్లోనే ఉన్న ఎవరి ఇంటికి పోలే, ఎవరి ఇంటికి రాలే. మా ఇంట్లో మేము చూసుకొని అయితే మళ్ళీ ఎమ్మటే దారి పెట్టినాం. ఈరోజు అయితే మా అత్త అయితే పప్పు అయితే చేసింది. పండగ చేసినాడు ఇస్తరాకులు ఉన్నాయి కదా, మళ్ళీ ప్లేట్లు పెడితే తర్వాత మేము పోయినాకైనా ఆమె రుద్ది మళ్ళీ నేను రుద్దాలంటే మస్తు టైం పట్టిద్ది అనేసి పాపం వాళ్ళకి ఇస్తరాకులని అయితే పెట్టేసిన అనమాట. అందరం అయితే ప్రశాంతంగా మామిడికాయ పచ్చడి, టమాటా పప్పు, వైట్ రైస్ వేసుకొని అయితే మంచిగా మా అత్త, నేను, పిల్లలు అందరం ఫస్ట్ టైం అనమాట మేమందరం ఇట్లా కూర్చొని తింటాం. మేమైతే ఎప్పుడైతే తినలేదు. మా గ్రూప్లో అయితే నర్సింహ అయితే ప్రతిసారి జాయిన్ కావాల్సిందే. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ దాంట్లో కాదు, ఎక్కువ అంటే వాళ్ళ అమ్మ నాతోని మామూలుగా ఎట్లా ఉంటాడు కానీ మాతోనైతే బాగా అయితే ఉంటాడు. మా దాంట్లోనే ఉంటాడు ఎక్కువ. మా ఫ్యామిలీ నెంబర్లో నరసింహ కూడా. మా 5గురితో పాటు మా అత్తతో పాటు నరసింహ అనుకోవచ్చు. నా వీడియోలలో చాలా వీడియోలలో నరసింహ అయితే పక్కా అయితే ఉంటాడు. గిట్లనో చేసి మొత్తం ఇంట్లో పని వేసుకొని మళ్ళీ అన్ని రెడీ చేసుకొని అయితే మళ్ళీ మేమైతే చెరువు గట్టుకు అయితే వచ్చినాం. ఎక్కడ మనుషులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అబ్బా మస్తుంది. గుండంలో నీళ్ళు అయితే ఎట్లున్నాయి అంటే అట్లున్నాయి. పొయ్యేది వచ్చేది ఉంటేనే బాగుండు. గుండంలో నీళ్ళు అన్ని ఫెసిలిటీలు కొద్దిగా బాగానే ఉంటాయి కానీ గుండంలో నీళ్ళు కాడికి వచ్చే కలనే. కానీ ఈ నీళ్ళు ఎట్లున్నా సరే అల్లం మునిగితే చాలా మంచిగా అవుతుంది అంటారు. కొంచెం చికాకులు పోతాయి అనుకోండి. అయితే పండగ చేస్తే మంచిగా పండగ అయితే అందరం వస్తామని అయితే మొక్కిననమాట. పండగ అయిపోయినాకైతే ఒక రోజు అయితే రాముని అయితే పంపించిన. అందరం కూడా పోతే బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే అమావాస కాబట్టి మేమైతే మంగళవారం అయితే చెరువు గట్టు అయితే పోయినాం. బుధవారం అమావాస్య కాబట్టి బుధవారం అయితే దర్శనం అయితే చేసుకుని వచ్చాను అనమాట. మంగళవారం మధ్యాహ్నం కానించి బుధవారం మధ్యాహ్నం దాకా అయితే అమావాస్య అన్నారు. శివయ్య దర్శనం మాకు చాలా మస్తు అయింది. మా గుడికాడ అయితే మా అక్క వాళ్ళు కలిసిరు, మా పెద్దమ్మ వాళ్ళు కలిసిరు. జనం కూడా మస్తు మాకు తెలిసిన వాళ్ళు కూడా మస్తు మందిరి అయితే చెరువుగట్టు వచ్చారు. ప్రతి అమావాస్య పుణ్యానికి అయితే ఇక్కడ చెరువుగట్టుకి వెళ్తే మటుకి చాలా కొంచెం చీదర్లు పోతాయి అనుకుంటారు. నాకైతే గట్టి నమ్మకం అనమాట ఆ శివయ్య మీద. ఇక్కడైతే మాకు రేషన్ కార్డు వస్తే వచ్చిన బియ్యంలో తీసుకొచ్చి ఇక్కడైతే నేను దేవుడి దగ్గర అయితే కొన్ని ఇస్తా అనుకున్నా. ఇక్కడ వీళ్ళందరికీ వేస్తా అనుకున్నా. దేవుడి దగ్గర కొన్ని సన్న బియ్యం వచ్చినాయి కదా, మేమైతే కొన్ని గనం అయితే తీసుకొచ్చి అందరికైతే చిల్లర పైసలు కొన్ని అట్లనే బియ్యం అయితే వేసినాం అనమాట. పిల్లలకి ఇలాంటివి కూడా చూపియాలా నార్మల్గా అయితే.
వాళ్ళకి దానం చేసే గుణం ఇప్పటి నుంచే నేర్పియాలన్నమాట. దానం చేసే గుణం ఉన్నోడికేమో డబ్బు ఇయ్యడు, డబ్బు ఉన్నోడికేమో దానం చేసే గుణం ఇయ్యడు దేవుడు. అదేందో ఆ డబ్బు ప్రకారమే దేని ప్రకారమైనా ఉన్నా లేకపోయినా గుణం ఒక్క తీరు ఉంటే మటుకి ఎప్పుడు మనకు మంచిగా అవుతుంది. ఉన్నంతలోనే పెట్టాలి. మళ్ళీ అట్లనే మా పెద్దమ్మ అయితే మాకు ఆటో దగ్గర అయితే మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అయితే కలిసిందనమాట. ఇంకా మా పెద్దమ్మ మేమైతే నార్కెట్పల్లిలో అయితే హోటల్కి పోయితే ఇంకా అన్నం తినేసి నిమ్మలంగా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు పోయింది, మేము హైదరాబాద్.